సమాజం అన్నది అన్ని భారతీయ సమాజంలో కూడా అందరూ కాకపోయినా మెజారిటీ వర్గం పురుషాధిక్య సమాజం. అంటే పురుషులు పెత్తనం చలాయించేటటువంటి, కనీసం చూపించడానికి, ఇళ్లలో ఆ పెత్తనం ఎవరితో అందరికీ తెలుసు, అంటే చెప్పాలి అది కూడా ఒక మాట. పురుషాధిక్య సమాజం. పురుషాధిక్య సమాజంలో స్త్రీని ముందు నిలబెట్టే బాధ్యత పురుషుందే. మనమే తీసుకోవాలి. మనమే తీసుకుని వాళ్ళ వెనక నిలబెట్టుకుని వాళ్ళని అభినందిస్తూ, వాళ్ళని హెచ్చరిస్తూ, వాళ్ళని ప్రోత్సహిస్తూ ముందు పెట్టాలి. మీరు చెప్పిన ఇంకొక డీటెయిల్ అక్కడ యాడ్ చేస్తాను, ఎందుకంటే చర్చ మంచి రసవత్తరంగా వెళ్తుంది కాబట్టి. ఇప్పుడు సంఘము అన్న దాని నిర్వచనం సరిగ్గా అర్థం చేసుకుంటే ఈ సమస్యలు రావు. సంఘములలో అని అన్నాడు ఆయన, పౌలు గారు సంఘములలో అని అన్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలో. సంఘములలో అని అంటే వేరు ద్వీపములలో అని, వేరు ద్వీపముల్లో ఉన్నటువంటి సంఘాలలో, ఆ ఫెయిత్ కమ్యూనిటీస్లో అని దాని అర్థం. అన్ని చోట్ల కూడా బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇది అని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీటన్నిటినీ ముడివేసేటటువంటి సంస్కృతి ఒకటే. ఏంటంటే అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, దానికి హిస్టారికల్ నేపథ్యం కనుక తీసుకుంటే, నేను ఇంతకుముందు చెప్పినట్లుగా డెల్ఫీ అనే దేవతను ఆరాధించేటటువంటి సమాజం, బహుదేవర్తారాధన అనేటటువంటి సమాజం. అందులో పురుషాధిక్య సమాజం అయినప్పటికీ పురుషాధిక్య సమాజంలో ఉన్నటువంటి పూజారిణులుగా ఎంచబడుతున్నటువంటి స్త్రీలు, ముఖ్యంగా ఈ విషయం గుర్తుంచుకోండి. దిస్ ఈజ్ వెరీ క్రిటికల్ టు అండర్స్టాండ్. అంటే పౌలు చెప్పిన దాన్ని అర్థం చేసుకోవటానికి ఇదొక తాళపు చెవి. అక్కడ ఉన్నటువంటి ఈ ద్వీపాల్లో ఎఫెసు తీసుకోండి, కొరింథు తీసుకోండి, కొలస్సి తీసుకోండి, లేకపోతే స్మిర్న తీసుకోండి, పెర్గమా తీసుకోండి, ఇవన్నీ కూడా మధ్యధరా ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి చోట కూడా టెంపుల్స్ ఉన్నాయి. ఏంటా టెంపుల్స్ అంటే, మందిరాలు అనంటే, ఆ మందిరాలలో తమ శరీరములను పూజార్పితములుగా, దైవార్పితములుగా, దేవదాసీలుగా అర్పించుకున్నటువంటి పూజారిణులు ఉండేవారు. ఒకరు ఇద్దరు కాదు. ఇది మన దేశంలో కూడా ఉంది, అక్కడి నుంచి దిగుమతి చేసుకున్నదే. మన దేశంలో మా రాజు అయితే ఒక జిల్లాకే పేరు పెట్టాడు, జోగులాంబని, అప్పట్లో ఉన్న రాజు. సో అదొక దరిద్రం. ఆ దరిద్రాన్ని మనం తెచ్చుకొని ఇక్కడ కూడా చేశాం. ఆ దరిద్రంలో భాగంగా వారికి నేర్పినటువంటిది ఏమిటి అని అంటే, వారు వెంట్రుకలను విరబోసుకోవాలి. ఎంత రింగులుగా పొడవుగా వెంట్రుకలు విరబోసుకుంటే అంతగా పురుషులను ఆకర్షించటం కోసం. ఇది చరిత్ర, ఇది నేను సొంతంగా చెప్తున్నది కాదు. యూ కెన్ రెఫర్ టు ఎనీ హిస్టారికల్ బుక్ అబౌట్ డెల్ఫీ, ఎనీ హిస్టారికల్ బుక్ అబౌట్ టెంపుల్ ప్రాస్టిట్యూషన్ ఇన్ 1st or 2nd century. దేవదాసి వ్యవస్థ 3వ క్రీస్తు పూర్వం 2 లేదా 3 శతాబ్దాల నుంచి క్రీస్తు శకం 3-4 శతాబ్దాల వరకు ఇది నడిచింది. కొరింథు పట్టణంలో కూడా ఫేమస్. కరెక్ట్. ఇవన్నీ కొరింథు మొదలుకొని ఆ ద్వీపాలన్నిట్లో ఉన్నదే. సో అలాంటి స్త్రీ పెత్తనం చేస్తోంది ఎక్కడ? సంఘాల్లో. ఇప్పుడు ఏ సంస్కృతి నుంచి అయితే వచ్చిందో అదే సంస్కృతిని క్రైస్తవ సమాజంలో కూడా తీసుకొస్తూ ఉంటే పౌలు అన్నాడు, నువ్వు మాట్లాడొద్దు ఎక్కువ అన్నాడు. అది దానికి ఉన్నటువంటి నేపథ్యం. ఆ నేపథ్యాన్ని విడిచిపెట్టేసి నువ్వు మాట్లాడకూడదు అని అంటే మీరు అనండి, సరే ఓకే అని మీరు మాట్లాడండి. ఇప్పుడు నేర్చుకోమన్నాడు, నేర్చుకోకుండా మాట్లాడకూడదు. నేర్చుకోకుండా ఎవరో మాట్లాడకూడదు. నేర్చుకున్న తర్వాత ఎందుకు మాట్లాడకూడదు? ఇట్స్ ఎన్ ఎక్స్ప్లోజివ్ స్టేట్మెంట్. మీరు ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి. ఎక్స్ప్లోజివ్ అంటే విస్ఫోటనం. నేర్చుకోండి అని స్త్రీలకు చెప్పటం విస్ఫోటనం. ఎందుకు అనంటే, అంతకు ముందు రోమా సామ్రాజ్యం ఏం చెప్పింది అంటే 11 రకాలైనటువంటి ప్రజలకు, అంటే రోమా రాజ్య పౌరులకు 11 రకాలైనటువంటి వసతులు ఇచ్చి వారిని స్వతంత్రులుగా చేస్తాను అని చెప్పింది. గ్రీకులు అదే చెప్పారు, కానీ వాళ్ళ నంబర్ వేరు. వీళ్ళెవరూ కూడా స్త్రీకి అది ఇవ్వలేదు. చదువు అనేటటువంటి, నేర్చుకోవటం అనేటటువంటి ఏ సంస్కృతిలోనూ కూడా అప్పటి వరకు
యూదా ప్రాంతాన్ని ఏలినటువంటి ఏ సంస్కృతి కూడా స్త్రీని నేర్చుకోమని చెప్పలేదు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరియను నువ్వు కరెక్ట్గా ఎన్నుకున్నావు, కూర్చొని నేర్చుకో అని చెప్పిన తర్వాత, మార్తతో ఆ మాట చెప్పిన తర్వాత, సలోమిని నిలబెట్టిన తర్వాత, తన సొంత తల్లి అయినటువంటి మరియను నిలబెట్టిన తర్వాత, మగ్దలేనే మరియను ఆశీర్వదించిన తర్వాత, ఈ పరంపర ఈ ఆలోచన విధానం పౌలు వరకు సోకింది. పౌలు అంటున్నాడు నేర్చుకోండి అని అంటున్నాడు. ఎందుకు నేర్చుకుంటారు? ఇంట్లో పోయి రొట్టెలు ఒత్తుకోవటానికా? కాదు, చెప్పటానికే. ఎందుకు నేర్చుకుంటారు? నేర్చుకునే వాళ్ళు చెప్పాలి, చెప్పటానికే నేర్చుకుంటారు. అన్న, నేను ఒక మాట అడుగుదాం అనుకుంటున్నాను, అడ్డొస్తున్నాను. ఇంట తమ భర్తలను అడిగి నేర్చుకునే వెళ్ళను అన్నాడు. అది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో క్రైస్తవ సమాజం దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి? అందరు భర్తలు నేర్పించే స్థాయిలో ఉంటారంటారా? మరి దాన్ని ఎలా, మరి ఆ మాటను ఎలా తీసుకోవాలి ఇప్పుడు ప్రస్తుత క్రైస్తవ్యం? ఎక్సలెంట్ క్వశ్చన్. నేను చెప్పిన నేపథ్యాన్ని ఒక్కసారి మనసులో పెట్టుకొని ఆలోచిస్తే చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఏమిటి అని అంటే, తమ భర్తలు లేకపోతే పురుషులు, మిగిలిన పురుషులు కూడా మాట్లాడుతుంటే వాళ్ళను ఆపి వ్యర్థమైనటువంటి ఫిలాసఫీ, వ్యర్థమైనటువంటి వంశావళి, ఇవి చెప్పేటటువంటి ఒక కల్ట్ బయలుదేరింది. ఆ కల్ట్ తెలుసుకోకుండానే, నేర్చుకోకుండానే, లా గురించి తెలీదు, క్రీస్తు గురించి తెలీదు, సంఘము గురించి తెలీదు, కానీ లబలబలబలబల వాగాలి. ఎందుకు అనంటే, ముఖ్యంగా భర్తలు కోల్పోయినటువంటి విధవరాండ్రు ఎవరైతే 50 కంటే తక్కువ వయసులో ఉన్నారో అలాంటి వాళ్ళను వీళ్ళు టార్గెట్ చేసి వాళ్ళకు తర్బీదిస్తే వాళ్ళు ఇంటింటికి వెళ్ళి అమలక్కలను చేర్చడం మొదలెట్టారు. ఆ అమలక్కలు వచ్చి సంఘాల్లో మిగిలిన వాళ్ళు ఎవరిని మాట్లాడనివ్వకుండా వీళ్ళే మాట్లాడుతున్నారు. అప్పుడు చెప్పిన మాట ఏంటి అని అంటే, నువ్వు ఆగమ్మా, ఇంటికి వెళ్ళి మీ భర్తల దగ్గర నేర్చుకో అని చెప్పాడు. ఆ సందర్భాన్ని తీసుకొని వచ్చి యూనివర్సల్గా ఇప్పుడు మీరు ఏం నేర్చుకోవాలన్నా మీ ఆయన దగ్గర నేర్చుకోవాలి అని అంటే, మీ ఆయన బహుశా ప్రభువుని గురించిన అవగాహన లేనివాడు అయి ఉండొచ్చు. మీ ఆయన బహుశా కొన్నిసార్లు అసలు సంఘమే అవిశ్వాస అయి ఉండొచ్చు. మీ ఆయన బహుశా తాగుబోతు అయి ఉండొచ్చు. సో దాని అర్థం ఏంటంటే, తాగుబోతైనా సరే నువ్వే నేర్పాలంటే తాగడం నేర్పుతాడు, కొట్టేవాడైతే కొట్టడం నేర్పుతాడు, తిట్టేవాడైతే బూతులు నేర్పుతాడు. అది కాదు మొగుడు దగ్గర నేర్చుకోవాలి అని అంటే, ఆ వ్యక్తి ఒకవేళ తర్బీదు పొంది సంఘములో విశ్వాసీ నాయకత్వంలో ఉంటే, నువ్వు ఆయన నాయకత్వాన్ని నువ్వు కాదు నేను నీకంటే గొప్ప అన్న ప్రేలాపనలు చేయొద్దు. ఇంటికెళ్ళి మనశ్శాంతిగా నీ భర్త దగ్గర నేర్చుకో అని చెప్తున్నాడు. చాలా స్పష్టంగా ఉన్న వాటిని మనం లిటరల్గా తీసుకుని వాటిని చెరిపేసి మన మనసులో ఉన్నది తీసుకొచ్చి, మన సాంస్కృతిక నేపథ్యాన్ని తీసుకొచ్చి వాక్యం పైన పెడతాం. అలా చేయకూడదు. రైట్. ఒక ప్రశ్న వచ్చి, వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అన్న. ఆడియన్స్ నుంచి మనకి ఒక క్వశ్చన్ వచ్చింది, నేను చదువుతాను. ఆ అమ్మాయి పేరు గ్లోరీ ఏంజల్, గోకవరం నుంచి మనకి పెట్టారు క్వశ్చన్. అపోస్తులలో అందరూ పురుషులే ఉన్నారు, స్త్రీలు లేరు, కావున స్త్రీ సువార్త చెప్పడం క్రీస్తుకు ఇష్టం లేదు అని నాతో చాలామంది వాదించారు. ఇది నిజమా? వివరించగలరు? రైట్. మీరేమంటారు? మీరు చెప్పండి అన్న. నేను చెప్తాను, మీరేమంటారు కూడా చెప్పండి. నన్ను ఆపలేరు అసలు, చెప్తానే ఉంటాను. నా భార్య అంటది, వీడు పెద్ద వాగుడుకాయి, మొదలు పెడితే మాటతనే ఉంటాడు అంటది. కాబట్టి నేను కొంచెం గాలి పీల్చుకుంటాను. మీరేమంటారు? అపోస్తులు వాక్యం ప్రకటించారు, అపోస్తులు క్రీస్తు ప్రభువారిని వెంబడించారు. అయితే అపోస్తులతో పాటు చాలామంది స్త్రీలు మనకి కనిపించరు, కానీ చాలామంది స్త్రీలు సపోర్ట్ ఇచ్చారు సువార్త పరిచర్యలో. వాళ్ళ పేర్లు చాలా లిఖితమయ్యాయి బైబిల్ గ్రంథంలో. సో ఇదొక్కటి అపోస్తులకు మాత్రం సంబంధించిందని నేను అనుకోవట్లేదన్నా. ఓకే. సో రోమా పత్రికలో నేను ఇంతవరకు ప్రస్తావించినటువంటి యునియా అనే స్త్రీని అపోస్తలులుగానే పిలిచారు. ప్రసిద్ధికెక్కిన అపోస్తలులలోనే ప్రసిద్ధికెక్కిన అంటే ఒక 11 మంది అపోస్తలులు ఉంటే వాళ్ళలో ప్రసిద్ధికెక్కింది ఎవరు అని అంటే యునియా. సో అపోస్తలులుగా స్త్రీలు కూడా ఉన్నారు అనే విషయాన్ని ముందు జ్ఞాపకం చేసుకోండి. ఇకపోతే క్రీస్తుతో పాటు ఉన్నటువంటి 12 మంది అపోస్తలుల గురించి ఒకవేళ మీరు మాట్లాడుతూ ఉంటే, వారు మాత్రమే అని అనుకుంటే వారికి మాత్రమే వాక్య పరిచర్య చేయమని చెప్పలేదు. ప్రతి ఒక్కరూ
అపోస్తుల ద్వారా వాక్యం విన్న మనము వాక్య పరిచర్య చేయాల్సిందే. సో వాక్య పరిచర్యకు అపోస్తలత్వానికి, సువార్త పరిచర్యకు అపోస్తలత్వానికి సంబంధం లేదు. అపోస్తలుడు అంటే పంపబడినవాడు అని అర్థం. సంబడి దట్ ఈస్ సెంట్, పంపబడినవాడు. క్రీస్తు చేత పంపబడిన వారిని అపోస్తలులని పిలుస్తారు. ఆ పంపబడిన వాళ్ళల్లో, ఆ పంపబడిన వాళ్లకు నేను లేచాను. ఏంటి ఇంతకు సువార్త అంటే? మనం చెప్పే సువార్త ఏంటి? మరణం చచ్చిపోయింది, ఇప్పుడు మనం జీవిస్తాం అని చెప్పడమే కదా. పునరుత్థానములు అంతే కదా. మొట్టమొదట పునరుత్థానం అపోస్తలులకు తెలియజేసింది ఎవరు? మగ్దలేనే మరియా స్త్రీ అన్న కదా. సో అక్కడ పురుషుల కోసం కూడా రాయబడి ఉంటదన్న. కరెక్ట్. వాళ్ళు నమ్మలేకపోయారు. కరెక్ట్. అంటే అపోస్తలులకే అపోస్తలురాలు ఈమె, పంపబడింది. నీకు అర్థమవుతుందా? ఆ పదం వెనకున్నటువంటి అర్థం అది మనం అర్థం కరెక్ట్గా దాన్ని బైబిల్ని అర్థం చేసుకుంటే ఇట్ ఈస్ ఎక్స్ప్లోజివ్ థాట్. ఆ రోజుల్లో నేను తిరిగి లేచాను అని ఒక బలహీన ఘటాన్ని, ఒకవేళ ఓట్లు ఉంటే, ఆ రోజుల్లో లేవు, ఒకవేళ ఉంటే ఈమె ఓటు సగమే. ఒకవేళ ఆమె వెళ్ళి సాక్ష్యం చెప్తే ఈమె సాక్ష్యం సగం కిందకే లెక్క. అలాంటి వ్యక్తిని ఎన్నుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, నువ్వు వెళ్ళి నా సహోదరులతో చెప్పు, నేను వారికి ఇంతకుముందే చెప్పినట్లు గలిలియలో వాళ్ళని కలుస్తాను, వాళ్ళని అక్కడ రమ్మని చెప్పు అని చెప్పాడు. సో యేసుక్రీస్తు ఒక స్త్రీని నమ్మి తన ఈ ప్రపంచాన్ని తిరిగి దేవుని సమాజముగా, తిరిగి దేవుని కుటుంబముగా చేసే ఈ విశ్వ మానవోద్ధరణ అనే ప్రణాళికలోనికి చాలా కీలక ఘటం ఎవరిని ఎన్నుకుంటున్నాడు? స్త్రీని ఎన్నుకుంటున్నాడు. ఇదే సందర్భంలో ఒక మాట అంటారన్న, సారీ అన్న, అందులో అంటారు, అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడను అని ఉంటుంది. అంటే అపోస్తలులు చాలా మంది ఆనాడు పురుషులు నమ్మలేదు అనే మాట రాయబడింది. కరెక్ట్. అదే మాట మత్తయి సువార్తలో కూడా ఆయన తిరిగి లేచి వారికి అందరికీ కనిపించి వారిని రమ్మని 500కు పైగా మంది ఎదుట కనిపించిన తర్వాత కూడా చాలామంది ఆయన్ను ఆరాధిస్తే కొంతమంది సందేహించారు. సందేహించేవారు పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు. కానీ ఆయనను కొడుతూ ఉంటే బట్టలు తీసేసి అందరూ పారిపోయారు. స్త్రీలు అక్కడే ఉన్నారు, స్త్రీలు చూస్తూ ఉన్నారు. నిజమైన లేకపోతే సిలువ యొక్క యాగానికి, సిలువ పైన జరిగినటువంటి కార్యానికి సజీవ సాక్షులు, ఐ విట్నెసెస్ ఎవరు అంటే స్త్రీలు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు కూడా వచ్చారు, నేను కాదనట్లేదు. కానీ అక్కడే ఉన్నారు, రొమ్ములు బాదుకొని ఏడ్చిన స్త్రీలు. వారు చెప్పేది సువార్త కాకపోతే ఇంకేంటి? సో గ్లోరీనా అమ్మాయి పేరు? గ్లోరీ గారు బేషుగ్గా సువార్త చెప్పండి, నోరు తెరిచి సువార్త చెప్పండి. నాకు తెలిసినంత వరకు ప్రభువు సువార్త సేవలో, అతి ముఖ్యంగా సువార్త సేవలో స్త్రీలను వాడుకున్నంతగా పురుషులను కూడా వాడుకోలేదు ఇంతవరకు. ఇది నా వ్యక్తిగత అనుభవం. పురుషులు నిలబడుకుని వాక్యం చెప్పటంలో వారిని ప్రభు వాడుకుంటున్నాడు చాలా సంవత్సరాలుగా, చాలా ఏండ్లుగా. కానీ స్త్రీలు ఇళ్లలో వాళ్ళు తీసుకొచ్చే ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళు పనిచేసే చోట తీసుకొచ్చే ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు తీసుకొచ్చే ఇన్ఫ్లుయెన్స్, దానివల్ల కొన్ని లక్షల మంది ప్రభు దగ్గరికి వచ్చారు. సో డోంట్ స్టాప్, కంటిన్యూ. థ్యాంక్ యూ అన్న. ఇంకా స్త్రీలు ఇంటి దగ్గర సపోర్టివ్గా ఉంటేనే పురుషులు చక్కగా వాక్య పరిచర్యలో కూడా ఎదగగలరు, బ్యాక్ బోన్గా ఉంటే. ఒక్క విషయం ఇక్కడ మీరు ఇంతకుముందు కూడా ఈ పదం ఉపయోగించారు కాబట్టి నేను అక్కడ మీతో ఏకీభవిస్తూ దాన్ని కొంచెం పొడిగించాలనుకుంటున్నాను. సపోర్టివ్గా ఉండాలి. నా భార్య నాకు సపోర్టివ్గా లేకపోతే నేను చేసే పనిలో బహుశా పావు వంతు కూడా చేయలేను. అది 100%, అందులో డౌట్ లేదు. నా భార్య, నేను జస్ట్ ఫేస్, నా భార్య ఇంజిన్, అందులో డౌట్ లేదు. కానీ ఇది చెప్పి మాకు మీరు లేని అధికారం ఇస్తారు. మళ్ళీ చెప్తా, ఇవి చెప్పి మాకు లేని అధికారాన్ని మీరు మాకు ఇస్తారు. అంటే నువ్వు సపోర్టింగ్ యాక్టర్ అంతే, నేను మెయిన్ యాక్టర్ అనుకుంటాను. నేను ఇక్కడ ఫీల్ అయిపోతుంటాను. నువ్వు సపోర్టింగ్ యాక్టర్ అమ్మా, నువ్వు వెనకుండు, మేము ఉన్నాం ఇక్కడ, మేము చూసుకుంటాం అనుకుంటారు. అలా కాదు. మీరు మెయిన్ యాక్టర్ కూడా. సపోర్టింగ్ యాక్టర్గా నేను ఉండాలి నా భార్యకి వెనక, సపోర్టింగ్ యాక్టర్గా మీ ఆయన కూడా ఉండాలి మీ వెనక.
దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే. నేను చెప్పేది అదే, మీరు సపోర్ట్ చేయండి, అందులో చేయాలి. సాటి అయిన సహకారిగా ప్రభు మిమ్మల్ని చేశాడు. దాని అర్థం మేము మీకు సహకారం కాదని కాదు, మేము సహకారులమే ఉండాలి. అదే నేను ఇప్పుడు అడుగుదాం అనుకుంటున్నానన్న. గృహ పరిపాలన చేసే బాధ్యత ప్రభు స్త్రీకి ఇచ్చాడు కదా. జ్ఞానవంతురాలు ఇంటిని కట్టుకుంటుంది కదా. ఇప్పుడు మీరు అందరూ మాట్లాడుతున్నట్టుగా స్త్రీ భార్య సపోర్ట్ లేకపోతే భర్త చాలా కార్యాలు చేయలేడు. మరి భర్త ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి స్త్రీకి? కుటుంబ విషయంలో, పిల్లల పెంపకం విషయంలో పురుషుడి పాత్ర ఎంతవరకు ఉండాలి? అంటే పురుషాధిక్య ప్రపంచంలో పెరుగుతున్న కొన్ని పద్ధతుల్లో మనందరం ఉన్నాం, మన పూర్వీకులు, మన తరాలన్నీ కూడా. సో ఇప్పుడు భర్త ఇంట్లో ఇక్కడ చీపురు తీసి అక్కడ పెట్టినా, ఇక్కడ కప్పు తీసి అంతే ఎందుకులేండి, ఇక్కడ కాఫీ తాగిన కప్పు తీసి ఒకవేళ అక్కడ పెడితే, అయ్యయ్యో మీరు కాఫీ కప్ పట్టుకున్నారేంటండి, మీరు అన్నారే అధికారం ఇచ్చేస్తారని. అట్లా మీరు మాకు గాలి కొడుతూ ఉంటారు, మేము ఎగురుతూ ఉంటాం. అదే అంటే మీరు గాలి కొట్టడం మానేస్తే మేము కూడా మర్యాదగా ఉంటాం, అంటే సార్ భూమికి అతుక్కొని. కాదన్నా, పురుషులకు గాలి కొట్టడంతోనే స్త్రీల యొక్క జీవితం అయిపోతే ఏంటన్నా మరి పరిస్థితి? తప్పు. అంటే ఇక్కడ మార్పు రావాల్సింది పురుషుల్లో కాదు, స్త్రీలలో అని చెప్తున్నాను. నా పాయింట్ అర్థం చేసుకోండి. ఇక్కడ గాలి కొట్టడం మానేసి కొట్టమని కాదు. ఏది కొట్టకండి, గాలి కొట్టకండి, మొగుడిని కూడా కొట్టకండి దయచేసి. ఏమ్మా, మీరు గాలి కొట్టినా కొడతారు, కొట్టకపోయినా కొడతారు. దాని బదులు మంచిగా ఉన్నారు అనుకోండి, అన్నీ సెట్ అయిపోతాయి. అవ్వా, పిల్లల పెంపకంలో, సంఘ పరిచర్యలో ఒక స్త్రీకి ఒక పురుషుడు, ఆయన సేవకుడు కావచ్చు లేదా విశ్వాసి కావచ్చు, ఇంటి పరిపాలనలో భార్యకి ఎలాంటి సహకారం ఆయన అందించాలి? బికాజ్ ఒక ఈగో అనేది అడ్డొస్తూ ఉంటుంది పురుషులకి. దయచేసి ఎవరినైనా నేను ఒప్పిస్తాను, నన్ను క్షమించాలి. వెళ్తుందన్నా, పర్లేదు. నా భార్య చూస్తుంది ఇప్పుడు, దా దా అంటది. నా ఆన్సర్ చాలా జాగ్రత్త చెప్పాలి. అంటే మిమ్మల్ని రికార్డుల్లో పెట్టాలని కాదు, మా సహోదరులకి మార్పు రావాలి, అది ఉపయోగపడాలని. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్ అడిగితే మగవాడు అంట్లతోనే బట్టలతో వచ్చా, అంతే కదా. అంటే నేను ఫేస్బుక్ పోస్ట్ పెట్టానని చెప్పి ఇప్పుడు అది గుర్తు చేసి మరి మొన్న అంట్లు తోముతూ ఫోటో పెట్టానండి ఒకటి, దానికోసం ఈ క్వశ్చన్ అనమాట. యాక్చువల్లీ నేను చూడలేదన్నా. నేను అప్రిషియేట్ చేశాను. అంటే ఆయన ఇంట్లో అంట్లు తోముతూ ఫేస్బుక్ లో ఫోటో పెట్టాడు, నేను అప్రిషియేట్ చేశా. ఎందుకంటే మంచి పని అది. అది యాక్చువల్గా మీకు ఒక మాట గుర్చేయమంటారా? ఇక్కడ 80% మంది అదే చేస్తారు, ఫేస్బుక్ లో పెట్టరు, చెప్పరంతే. అంతే. మాకు తెలియని ఒక ఈగో ఉంటుంది లోపల. మేము ఎలా చెప్తాం అది? ముఖ్యంగా అమ్మ ఉంటే అస్సలు చేయము. అమ్మ ఉంటే, ఎందుకంటే అమ్మ ముందు మనం చేసామనుకోండి, ఆ తర్వాత ఆమెకుంటుంది. అది మన భయం. తల బాదుకుని ఏడ్ చేస్తారు, అమ్మ నా కొడుకుని ఎలా చేసేసిందని. మా అమ్మ ఏడ్చింది అంటే ఇప్పుడు కాదండి, మొన్న కాదు, ఫస్ట్లో అప్పుడు నేను అడిగాను, కాదమ్మా నీకు జ్వరం వస్తే నేను 10th ఉన్నప్పుడు 12th ఉన్నప్పుడు కూడా చేశాను అంటే, అది వేర్రా ఇది వేర్రా అంది. అవునా? అంటే ఆడవాళ్ళే శత్రువులు. వ్యవస్థ తయారు చేసిందన్న, అది వ్యవస్థ తయారు చేసి, వ్యవస్థలో మనం భాగం, మగవాళ్ళు కూడా అందులో భాగం కాదు. సో మార్పు మీలోనూ రావాలి, మాలోనూ రావాలి. అంతే. మాలో రావాల్సిన మార్పు ఏంటంటే, మీ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు ఏంటంటే, దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే, ఏ పని చేసినా త్రినను త్రాగినను ఏ పని చేసినా దేవునికి మహిమకరంగా, అంటే ఇట్ షుడ్ బి ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వర్షిప్, ఆరాధన లాగా చేయాలి. మన పని దేవుడు చూసినప్పుడు ముచ్చటేయాలి ఆయనకి. దట్ ఈస్ హౌ వీ షుడ్ లివ్. మా ఇంట్లో మేము 14 మంది పిల్లలు పెంచాం. నాకు 14 మంది పిల్లలు, 2 నాకు నా భార్యకు పుట్టిన వాళ్ళు. ఆ టోటల్గా అందరూ ఇంట్లోనే పెరిగారు. కొంతమందికి పెళ్ళిళ్ళు అయిపోయాయి, పిల్లలు కూడా పుట్టారు. ఇప్పుడు కొంతమంది కాలేజెస్లో ఉన్నారు, కొంతమంది ఇప్పటికీ నా ఇంట్లోనే ఉన్నారు మా పిల్లలు. వాళ్ళను మేము రోల్స్ పంచుకున్నాం. నా భార్య నేను ముందే మాట్లాడుకుని రోల్స్ పంచుకున్నాం. ఏంటంటే, నేను డిసిప్లిన్ చేయలేను, అది నా క్యారెక్టర్ కాదు, నా నేచర్ కాదు. డిసిప్లినింగ్ అనేది నా చేత కాదు, అది ఆమె చేస్తుంది.
బెత్తం పట్టుకోవాలన్నా, వాళ్ళని ఇరగదీసేయాలన్నా ఆమె. నేను వాళ్ళకు బిస్కెట్ కొనిచ్చటమో, చాక్లెట్ కొనిచ్చటమో ఇలాంటివి నా పని. ఇది ముందే మాట్లాడుకున్నాం. చదువు చెప్పాలి, ఆమె చెప్తుంది. చదువు అంటే టైమింగ్ పెట్టి కూర్చొని చదవండి మీరు అని చెప్పేది ఆమె. చెడగొట్టే పని నాది. రైట్. అంటే నేను వారానికి ఒకసారి 2 సార్లు ఇంటికి సాయంత్రం పూట వాళ్ళు ఉన్నప్పుడు వెళ్తాను. వెళ్ళినప్పుడు అందరూ వస్తారు, డాడీ అని దగ్గరకు వస్తారు. నేను డిసిప్లిన్ చేసి ఆమె డిసిప్లిన్ చేస్తే పిల్లలు ఏమవుతారు? రెబెలియస్ అయిపోతారు. సో మేము పంచుకున్నాం ముందే, మా రోల్స్ మేము పంచుకున్నాం, కూర్చుని మాట్లాడుకున్నాం. ఇది నువ్వు చేయి, ఇది నేను చేస్తా, ఇది నా స్ట్రెంగ్త్, ఇది నీ స్ట్రెంగ్త్. కుటుంబం కరెక్ట్గా సాగాలి అని అంటే బలాబలాలు తెలియాలి. స్త్రీ బలం ఏంటో తెలియాలి, పురుషుని బలం ఏంటో తెలియాలి. అందరి స్త్రీల బలం ఒకటే ఉండదు, అందరి పురుషుల బలం ఒకటే ఉండదు. కొందరు పురుషులు సున్నిత మనస్కులు, వాళ్ళకి ఆ పనులే ఇవ్వండి. లేదు నువ్వు పురుషునివి కాబట్టి నువ్వు బలంగా ఉండాలి, నువ్వు గట్టిగా చేయలేడు ఆయనకి ఇవ్వద్దు అది. ఆయన సున్నిత మనస్కుడుగానే ఉండనివ్వండి. కొందరు స్త్రీలు దాన్ని ఏమంటారు, ఇమోషనల్గా చాలా స్ట్రాంగ్ ఉంటారు, చాలా స్ట్రాంగ్. అలాంటి వారికి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది వారు చేయాలి. ఇంటికి సంబంధించిన ఆర్థిక లేకపోతే డబ్బులు ఎలా మేనేజ్ చేయాలి అనేది వారికి ఇవ్వండి. అందరూ అలా చేయలేరు. నా భార్యకు ₹1,00,000 ఇస్తే రెండో నిమిషంలో ₹1 కూడా ఉండదు. అది ఆమె స్ట్రెంగ్త్ ఆమెది. అంటే అంతే అట్లా ఇదిగో అని ఇచ్చేస్తుంది. నా స్ట్రెంగ్త్ ఏంటంటే నేను పిచ్చినారుణ్ణి, నేను దాచిపెడతాను, అంటే ప్లానింగ్ చేస్తాను. ఎందుకు అని అంటే నాకు తలకాయలో 100 ఉన్నా కానీ అన్నిటికీ బడ్జెటింగ్ వేస్తాను. బడ్జెటింగ్ వేసి ముందే పెట్టుకుని అది దానికే వాడతాను. నా భార్య అలా కాదు. ఇది కూరగాయల కంటే ఆ కూరగాయల గ్యాస్కి కూడా ఇస్తుంది, అదే కూరగాయల డబ్బు పెట్రోల్కు ఇస్తుంది. నేను అలా కాదు, ఇది కూరగాయల కంటే కూరగాయలకే వాడతాను. ఇది నా స్ట్రెంగ్త్. నా భార్య నాకేం చెప్తుంది అంటే నువ్వు ఇదే చెయ్యి, నేను అది చేయను, నేను దాంట్లో కాలు పెట్టను, దాంట్లో ఏలు పెట్టను. సో డిస్ట్రిబ్యూటింగ్ వర్క్స్ మీరు అన్నారు కదా, ఎలా సపోర్ట్ చేయాలి? పిల్లల పెంపకం, ఆర్థికంగా మిమ్మల్ని కాచుకోవటం, అలాగే సామాజికంగా మీకున్న గౌరవాన్ని నిలబెట్టడం, ఇవన్నీ కూడా వేరు పద్ధతుల్లో స్త్రీ పురుషులు పంచుకొని చేయాల్సిన పనులు. సంఘంలో అయినా అంతే, బాధ్యతలు పంచుకొని మనం ఎదగాలి. కుటుంబంలో అయినా అంతే, బాధ్యతలు పంచుకొని మనం ఎదగాలి. స్త్రీలు మీరే పాట పాడాలి అని చెప్పి వాళ్ళకు పాట పాడడం రాకపోయినా వాళ్ళని నిలబెడితే కోయూరు అట్టర్ ఫ్లాప్ అవుద్ది. లేదు నువ్వు పురుషునివి, నువ్వే వాక్యం చెప్పాలి అని వాడికి బొట్టుపిల్ల రాకపోయినా కానీ అని నిలబెడితే అట్టర్ ఫ్లాప్ అవుతాం. అలా కాదు. పరిశుద్ధాత్మదేవుడు కొరింథీయులకు రాసిన పత్రిక 11-12 అధ్యాయాల ప్రకారంగా ఆయన చిత్తానుసారంగా, అది ఆయన ఇష్టం, ఎవరిని ఎన్నుకుంటాడు, ఎవరికి ఏ తలాంతి ఇస్తాడు, కుటుంబంలో అయినా సంఘంలో అయినా పంచి ఇస్తాడు. సో ఆ తలాంతులను మనం ఐడెంటిఫై చేయాలి, వాటి ప్రకారంగా సపోర్ట్ చేసుకోవాలి. రైట్. ఇక మెయిన్ పాయింట్ ఒక క్వశ్చన్ అన్న, స్త్రీల వస్త్రధారణ ఇలానే ఉండాలి అనే రిస్ట్రిక్షన్స్ క్రిస్టియన్ సొసైటీలో ఉన్నాయి. అంటే యాక్చువల్లీ సమాజంలో యూనివర్సల్గా మాట్లాడుకునే కొన్ని అంశాలు ఉంటాయి. ఆ పాయింట్లు ఏంటంటే ఆడపిల్లలు పద్ధతిగా ఉండాలి, ఆడపిల్లలు ఒద్దిగ్గా ఉండాలి, ఆడపిల్లలు కొంచెం నీట్గా డిగ్నిఫైడ్గా ఉండాలి. ఇవి చిన్నప్పటి నుంచి ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో అయితే ఆ విషయాలు ఎక్కువ చెప్తూ వస్తుంటారు. అంటే వాళ్ళు చెప్పడానికి ఒక బెస్ట్ రీజన్ కూడా ఉంది. అంటే మీరు ఇష్టం వచ్చినట్టుగా డ్రెస్ కల్చర్ ఉంటే, అది కొంచెం ఎక్స్పోజ్ చేసే విధంగా ఉంటే కనుక బయట రేప్స్ అవి జరుగుతున్నాయి, బాగాలేదు పద్ధతులు. సో ఇవి కూడా 1% కారణం అన్నట్టు చూపిస్తున్నారు కనుక మీరు అలా ఉండొద్దని చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా క్రిస్టియన్ సొసైటీలో డ్రెస్ కోడ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అసలు చాలామంది డ్రెస్ గురించి అంటే ఇంకా చిన్నదాన్ని పెద్దదాన్ని అని కాకుండా ప్రతి ఒక్కరిని తక్కువ చేయటం, ఇలా లేకపోతే మీరు పాపులు అన్నట్టు చిత్రీకరించడం. ఒకవేళ ఎవరైనా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఏమైనా ఒకవేళ మోడర్న్గా తయారైతే, మోడర్న్ అంటే ఐ మీన్ మరి వల్గర్ అని కాదు, వాళ్ళ లిమిట్స్ క్రాస్ చేయకుండా కొంచెం ఏదైనా జీన్ ప్యాంట్ కానీ, అదేంటంటారు పైన వేసుకుంటారు జీన్ ప్యాంట్ పైన టాప్, పంజాబీ టాప్లా ఉంటుంది కదా, సల్వార్స్ కానీ ఇలాంటివి వేసుకుంటే ఇది తప్పిది, ఇలా ఉండకూడదు అన్నట్టు వ్యవహరించడం కానీ ఇలాంటివి ఉన్నాయి. దాని మీద మనం ఏం చెప్పాలనేది మీ అభిప్రాయం ఏంటి? క్వశ్చన్ అడుగుతున్నారు,
అకార్డింగ్ టు ద బైబిల్ మీరు కూడా చెప్పండి. యా, సో మొత్తానికి విజయప్రసాద్ రెడ్డి గారు నన్ను డిసైడ్ అయిపోయాడు, రాళ్ళు ఇచ్చాలి ఇడి మీద అని. నా మీద పడ్డ రాళ్ళతో పోల్చుకుంటే మీ మీద పడ్డ రాళ్ళు. నేను ఏదో 2 మాటలు చెప్పుకొని వెళ్ళిపోదాం అనుకుంటే ఇవన్నీ పెట్టాడు నాకు ఈయన. సరే, నో ప్రాబ్లం బ్రదర్. సో ప్రభువు కప్పింది కప్పుకోవాలి. ప్రభువు కప్పని చోట మనకు స్వతంత్రం ఉంది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రభువు మనలను కప్పాడు, ముఖ్యంగా గోప్యంగా ఉన్న అవయవాలను కప్పాడు. మీరు దిగంబరులుగా ఉన్నారు అని తెలిసింది కదా అని ఆయన ఒక గొర్రెను దాన్ని బలిచ్చి దాని యొక్క చర్మం చేత కప్పాడు. అది మనకున్న నియమం. మిగిలిందంతా కూడా స్వతంత్రం. ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. విచ్చలవిడిగా నువ్వు బట్టలు వేసుకోవద్దు అని అదే స్టేట్మెంట్ జీన్స్ వేసుకున్న వాళ్లకు చెప్పచ్చు, చీర కట్టుకున్న వాళ్లకు చెప్పచ్చు, ఏమీ వేసుకునే వాళ్లకు చెప్పచ్చు. అది మన చూపులో ఉంటుంది. మన చూపు మనం ఎదిగిన సంస్కృతిలో ఉంటుంది. చీర కూడా అసభ్యంగా కట్టుకోవచ్చు 100%. చీరలో కనిపించినంత ఒళ్ళు జీన్స్ ప్యాంట్ అండ్ టాప్లో కనిపించదు. నెట్టెడ్ శారీస్ కూడా వేసుకుంటారు. నెట్టెడే అవసరం లేదమ్మా. మామూలు చీర, పట్టు చీరలో కూడా ఒళ్ళు చూపించాలనుకుంటే ఒళ్ళంతా చూపించవచ్చు. అలా కట్టుకుంటారు కూడా చాలామంది. సో చూసేవాడి దృష్టి దగ్గర మ్యాగ్నెట్ ఆపాలి, కానీ ఒకరి వస్త్రధారణ పైన మన కంట్రోల్ ఏంటి అన్నది నా అభిప్రాయం. నాకు బైబిల్లో నుంచి ఇదే అర్థమైంది. దానికి ఉదాహరణ దానికి ఒక ఎక్స్టెన్షన్ చెప్తాను. మీరు ఇంతవరకు చెప్పారు గ్రామాల్లో అంటే రేపులు జరిగేదానికి కారణం బహుశా 1% ఇది కూడా అయి ఉండొచ్చు అని. 6 ఏళ్ళ అమ్మాయి ఏ చీర కట్టుకుందని రేపు చేసాడు ఇడు. 65 ఏళ్ళ ముసలామే ఏ జీన్స్ ప్యాంట్ కట్టుకుందని రేపు చేస్తారు. అవును, తేడా ఉందా వీళ్ళకి? 6 ఏళ్లకు 65 ఏళ్లకు తేడా లేదు వీళ్ళకి. అది మృగం. మైండ్ పొల్యూట్ అయిపోయిందండి. మృగం, పశుప్రాయం. పశువులాగా బతికేవాడికి 6 నెలల అమ్మాయిలోను 60 ఏళ్ళ అమ్మాయిలు, 60 ఏళ్ళ ముసలావిళ్ళలోను, లేకపోతే 65 ఏళ్ళ ముసలావిళ్ళలోను తేడా కనిపించదు. అది వాడి బుద్ధికి ఉన్నటువంటి పతన స్థితి, వైకల్యం. ఆ పతన స్థితిని తీసుకొచ్చి ఒక స్టాండర్డ్ చేసి వాడెవడో అలా ఉన్నాడు కాబట్టి నువ్వు అలంకరించుకోవద్దు అంటే ఎలా? అలా తప్పు. అలంకరించుకోండి. స్త్రీల గురించి చెప్పినటువంటి ఒక చక్కటి మాట ఏంటంటే, వీరు యెరూషలేము నగర కొరకు చెక్కినటువంటి మూల కంబముల వరే ఉన్నారు అంటాడు. కుమార్తెలు, యెరూషలేము కుమార్తెలు మూల కంబములు అంటే ఏమిటి? అంటే బలంగా ఉంటాయి, సొగసుగా కూడా ఉంటాయి. నగరమునకై చెక్కబడిన మూల కంబములు. సొగసుగాను బలంగాను ఉండేటటువంటి సమాజంలో ఉన్న స్త్రీలను మనం తయారు చేయాలి. జీన్స్ ప్యాంటు, టాప్ ఒకవేళ నువ్వు పుట్టి పెరిగినటువంటి సంస్కృతిలో అది కొంచెం నూతనం అవ్వచ్చు, భిన్నం అవ్వచ్చు. భిన్నమైనప్పుడు అందరి కళ్ళు నీ మీద ఉంటాయి. నీ వస్త్రాలంకరణ అందరి కళ్ళు నీ వైపుకు తీసుకోవడం కోసం అయితే నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఈ రూల్ ఒక్కసారి, ఈ నియమం ఒక్కసారి ఆలోచించండి. అందరి కళ్ళు నా మీద ఉండాలి అన్న ఆలోచనతో వస్త్రాలంకరణ నువ్వు చేసుకుంటే నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఒకసారి నీ వైఖరిని ఒకసారి పరీక్షించుకోవాలి. ఇది కేవలం స్త్రీలకే కాదు, పురుషులకు కూడా, ఎవరికైనా. అలాగే నా భర్తకు నేను అందంగా కనిపించాలి అన్న వైఖరితో నువ్వు వస్త్రాలంకరణ చేసుకోవడంలో ఏ తప్పు లేదు. అలా చేసుకోవాలి. నీ భర్తకు నువ్వు అందంగా కనిపించకుండా సింపిరిగా ఇంట్లో ఉంటూ బయటకు వెళ్ళేటప్పుడు పూసేసుకుని వెళ్ళావనుకో, ఏం కమ్యూనికేట్ చేస్తున్నావు నీ భర్తకి? అనుమానాలు. హీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. నువ్వు కాదు నాకు ప్రధానం, మిగిలిన వాళ్ళందరూ నన్ను చూడాలి, అది నా ప్రాధాన్యత అని చెప్తున్నావు. అక్కడ వైఖరిని మార్చుకోవాలి. కానీ అలాగని చెప్పి ఫ్యాషనబుల్ డ్రెస్, ఉదాహరణకు అమ్మాయిలు ముఖ్యంగా దాన్ని ఏమంటారు,
పరిపక్వమైనటువంటి ఆలోచన విధానంలోనికి ఇంకా రాకుండా అప్పుడప్పుడే ఎదుగుతున్నటువంటి అమ్మాయిలు, అడాలసెంట్ ఏజ్ అన్న, అడాలసెంట్స్, టీనేజ్ దాటిన తర్వాత 17 to 24, 25 వాళ్ళకు అప్పుడు ఇంకా ఆ మెచ్యూరిటీ అనేది ఫామ్ అవుతోంది మైండ్లో. అలాంటి వాళ్ళను నువ్వు ఇదే చెయ్యి అని ఒత్తిడి పెట్టడం వల్ల రెబెలియన్ వస్తుంది. రెబెలియన్ వచ్చి నా ఇష్టం, నేను ఇదే చేస్తా అంటది ఆ అమ్మాయి. అలా వద్దు. వాక్ విత్ దెమ్ అండ్ షో దెమ్. చెప్పండి వాళ్ళకు దీనివల్ల ఇది సమస్య, దీనివల్ల ఇది సమస్య. నేను ఒక మాట చెప్తాను. అంటే నాకు అందరూ ఆడపిల్లలే ఇంట్లో, నేను ఒక్కడనే మగవాడిని. నా బతుకు చూడండి, అందరూ మా అమ్మ దగ్గర నుంచి ఆఖరి పాప వరకు అందరూ ఆడపిల్లలే. నేను ఒక్కడనే. ఒక్క రోజుకు ఒక్క అమ్మాయి 20,000 పదాలు వాడుతుందంట. 20,000 ఒక్క అమ్మాయి. నా పరిస్థితి ఏంటంటారు? ఒకరోజు మా పెద్దమ్మాయి సిటీలో, అంటే హైదరాబాద్లో ఉంటాం మేము, హైదరాబాద్కు తగినటువంటి డ్రెస్సే వేసుకుంది. మేము చర్చ్కి వెళ్తుంటే నాకు కొంచెం అనిపించింది చెప్పాలేమో అని. ఎలా చెప్పాలి అని కూర్చొని కొంచెంసేపు ఆలోచించి ఓకే అని దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని దగ్గర తీసుకొని, యూ లుక్ బ్యూటిఫుల్ టుడే అని చెప్పా. నువ్వు చాలా అందంగా అనిపిస్తున్నావురా, కాకపోతే ఇది ఇలా చేసుకుంటావా అన్నా. వెంటనే మార్చుకుని వచ్చింది, మరుసటి క్షణమే మార్చుకుని వచ్చింది. అర్థమవుతుందా? అప్రిషియేట్ ద బ్యూటీ ఇన్ యువర్ డాటర్ బిఫోర్ సంబడి ఎల్స్ డస్ ఇట్. ఎవడో బయటోడి కోసం అలంకరణ వద్దు. ఐఎమ్ లుకింగ్ అట్ యూ, యు ఆర్ సో బ్యూటిఫుల్. ఇక్కడ ఉన్న తండ్రులకు అందరికీ ఒక మాట చెప్తున్నా, గుర్తుంచుకోండి ఈ విషయం. యూ విల్ నాట్ రిగ్రెట్. మీరు తీసుకుంటే మీ మనసులోకి, మీరు ఎప్పుడు ఎందుకిన్ననరా వారి మాట అని మీరు అనుకోరు, మీరు సంతోషపడతారు. ఏంటంటే మీ ఆడపిల్లల్ని, ముఖ్యంగా మీ కూతుళ్ళని పొగడండి. ఎందుకంటే బయటోడు పొగిడితే పడరు. మా తెలుసులే ఓ అంటారు. మా నాన్న రోజు చెప్తాడు, నువ్వు కొత్తగా చెప్పేది ఏంటి అంటారు. నిజంగా మీరు దూరం ఉంచినంత వరకు బయటోడికి దగ్గర అవుతారు. పొగిడేస్తాడు గులాబీ పట్టుకోవచ్చు. నిజం చెప్తున్నాను. జస్ట్ ఒక టెక్స్ట్ కొట్టండి మధ్యలో, నువ్వు అక్కడ మీటింగ్లో అలా కూర్చున్నావే, భలే అందంగా ఉన్నావే ఇవాళ అని చెప్పండి. షీ విల్ ఫీల్ గుడ్. ఆ అమ్మాయి అలంకరణ అంత పోతుంది, అంత మొత్తం దుప్పటి కప్పుకొని వస్తుంది రేపటి నుంచి. ఇంకో చిన్న పాయింట్ అన్న, కేవలం అమ్మాయిలనే కాదు, వాళ్ళ భార్యలను కూడా ఇలాగే పొగిడితే బెటర్. అవును కదా, కొంతమంది భార్యల్ని భర్తలు అసలు పొగడరు. బాగున్నావు, ఈరోజు వంట బాగుంది, అందంగా ఉన్నావు అని కూడా అనరు. మ్యారేజ్ అయిన కొత్తలో అంటారేమో. ఏంటమ్మా మనసులో మాట చెప్తున్నావు? అదే ఉండదులేండి, మా రూట్ సెపరేట్. నేను మొన్నే నా భార్యను కూర్చోపెట్టి ఒక మంచి పాట పాడాను, ఆమెను పొగుడుతూ. చేయాలి, తప్పలేదు. నా కోసం పాట కూడా రాశారన్న ఆయన. అవునా? రిలీజ్ చేయలేదండి. చేయండి మాలాంటి వాళ్ళు నేర్చుకుంటారు. సో ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్ టు డూ. అండ్ ఇది స్పిరిచువల్. లెట్ మీ యాడ్ దట్. ఇది స్పిరిచువల్ వర్క్. బిల్డింగ్ సంబడి, నీ సొంత కుటుంబం, నీ పిల్లలు, నీ భార్య, వాళ్ళను కట్టడం, వాళ్ళ మొరాల్ బూస్ట్ చేయటం, ఇది స్పిరిచువల్ యాక్ట్ ఆఫ్ వర్షిప్. ఇది ఆధ్యాత్మికమైన ఆరాధన. మీ భార్యను పొగిడేసేసినంత మాత్రం నువ్వేదో తప్పు చేసేస్తున్నావు, లేకపోతే విగ్రహారాధన కొంతమంది పద్దానికి తీసుకొస్తారు, విగ్రహారాధన చేసే కాదు, అది కాదు. నీ భార్యను పొగుడుతున్నావు అంటే నీ భార్యనే పొగుడుతున్నావు. పక్కింటి ఆమెను పొగిడితే ప్రాబ్లం, నీ భార్యను పొగిడితే ప్రాబ్లం కాదు. గుర్తుంచుకోండి ఈ విషయం. మీ సొంత పాపను పొగడండి. అప్రిషియేట్ దేర్ బ్యూటీ, లుక్ ఇన్ టు దెమ్. వాళ్ళలో ఉన్న టాలెంట్స్ గుర్తించండి. మన పిల్లల టాలెంట్స్ మనం గుర్తించకపోతే ఎవడో చిందుకు గుర్తిస్తాడండి, మనమే చేయాలి. సో డ్రెస్సుకు ఆధ్యాత్మికతకు సంబంధం లేదు. ఓకే, అలంకరణకు ఆధ్యాత్మికతకు సంబంధం లేదు. కానీ డ్రెస్, అలంకరణ ఎవరినో ఆకర్షించుకోవడం కోసం అయితే స్త్రీలు, మీరు వాలంటరీగా దాన్ని ఆలోచించండి. మేము చెప్పక్కర్లేదు మీకు, ఇది వేసుకోండి, అది వేసుకోండి, ఇది వేసుకోండి. మేమెవరం? మీకు తెలీదా ఏంటి ఏం వేసుకోవాలో? మీకు తెలుసు. ముందు హృదయం శుద్ధిగా ఉండాలి, అందులో వాక్యం ఉండాలి, అప్పుడు పైన అంతా బాగుంటుంది. రైట్. ఇంకొకటన్నా, నేను ఇందాక మీతో చెప్పినట్టుగా నా దగ్గరికి ఒక ఇష్యూ వచ్చింది.
ఆ ఇష్యూ ఏంటంటే ఒక అమ్మాయి క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంది. వాళ్ళు క్రిస్టియన్ మ్యారేజ్ అంతా అప్రోచ్ అవ్వడం అంతా క్రిస్టియన్స్ అంతా పద్ధతుల్లోనే అప్రోచ్ అయ్యారు.